ప్రశాంత్ నీల్ గారు ఈ పేరుకైతే పరిచయం అక్కర్లేదు. అయితే తన తొలి చిత్రం ఉగ్రం యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ప్రశాంత్ నీల్ గారికి ఇష్టమైన వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఉపేంద్ర అని, ఇది కన్నడ షో కాబట్టి అని నేను చెప్పడం లేదని, అతని సినిమాలు విభిన్న శైలిలో ఉంటాయని, అలాంటి వైవిధ్యాన్ని నిర్వహించడం దర్శకుడికి అంత సులభం కాదని, అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు నా ఫేవరెట్ హీరో అని, ఇంకా శ్రీదేవి గారు తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్క డిసప్పాయింట్ అంశం ఏంటంటే, ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఇంతవరకు రాలేదు. అయితే మార్చిలో రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి కొన్ని అంశాలపై క్లారిటీ రావచ్చు. ఈ మూవీని మూవీ మేకర్స్ ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ గారు తన 109వ సినిమాను బాబీ డైరెక్షన్ లో చేస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే మరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఇతర అప్డేట్స్ తో పాటు రిలీజ్ ఎప్పుడు అనే దాని మీద ఒక సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఈ మూవీని జూలై 3 లేదా 4వ వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆ లెక్కన ఈ మూవీ జూలై 19 లేదా 26వ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. అయితే ఈ రిలీజ్ డేట్ పై మరింత క్లారిటీ రావాలంటే మూవీ మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే.